Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కొత్త సంవత్సరంలో సరికొత్త ఆశలతో జగన్. వైసీపీ అధినేత మాజీ సీఎంకి 2024 చేదును మిగిల్చిన ఏడాదిగా ఉంది. ఈ ఏడాది ఎంత తొందరగా ముగిస్తే బాగుండును అని ఆయన తప్పనిసరిగా అనుకునే ఉంటారని విశ్లేషకులు అంటారు. ఎందుకంటే 2024 వచ్చే నాటికి జగన్ 151 సీట్లతో తిరుగులేని అధికారం చలాయిస్తున్న ముఖ్యమంత్రి. అయితే చిత్రంగా అదే ఏడాది మేలో జరిగిన ఎన్నికలలో జగన్ని గద్దె నుంచి దించేస్తూ జనం తీర్పిచ్చేశారు. అది కూడా అలా ఇలా కాదు, 151 సీట్ల నుంచి 11 సీట్లకు ఒక్కసారిగా దించిపడేశారు. ఏ అసెంబ్లీలో అయితే ఎదురు లేకుండా సీఎంగా సింహాసనం అధిష్ఠించారో అదే అసెంబ్లీలో విపక్ష హోదా కూడా లేకుండా వైసీపీని చేశారు. దాంతో జగన్ ఏకంగా అసెంబ్లీకే ఒక నమస్కారం అనేశారు. ఇక తొలి 6-7 నెలలు ఆయనకు విపక్షంలో భారంగానే గడిచింది. కూటమి ప్రభుత్వానికి అపూర్వమైన బలం, దానికి తోడు చంద్రబాబు వ్యూహం, లోకేష్ దూకుడు, పవన్ గ్లామర్, మోడీ అండ అన్నీ కలిసి ఏపీలో వైసీపీకి చుక్కలు చూపించేశాయి. అది చాలదన్నట్లుగా వైసీపీ ఓటమి చెందగానే చాలామంది నేతలు వరుసబెట్టి పార్టీని వీడిపోయారు. ఇంకా ఆ పరంపర కొనసాగుతూనే ఉంది. అంతేకాదు వైసీపీ పునాదుల నుంచి ఉన్నవారు, జగన్కి అత్యంత సన్నిహితులు, సహచరులు, బంధువులు కూడా వైసీపీని విడిపోయారు. ఇలా ఎటు చూసినా నిరాశ, నిర్వేదం తప్ప ఏమీ మిగలని చోట వైసీపీ మౌనంగానే చేష్టలు ఉడిగిపోయి అంతా చోద్యం చూసిన నేపథ్యం ఉంది. అలా 2024 ద్వితీయ అర్ధభాగం మొత్తం సాగింది. కొసమెరుపు ఏంటంటే డిసెంబర్ నెలలో తొలిసారిగా వైసీపీ జనంలోకి వచ్చింది. 2 కీలకమైన అంశాలతో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. రైతుల కోసం చేపట్టిన ఆందోళనలు, అలాగే విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా ఆందోళనతో వైసీపీ కేడర్, లీడర్ రోడ్డు మీదకు వచ్చాయి. ఆ విధంగా ఎంతో కొంత సక్సెస్ అయితే వైసీపీకి దక్కింది. ఇక అసలైన పోరాటానికి 2025ని వేదికగా జగన్ చేసుకోబోతున్నారు. ఈ ఏడాది జనవరి నెలాఖరు నుంచి జనంలోకి రానున్నారు. ఏకంగా 6 నుంచి 8 నెలల పాటు ఆయన ప్రజల్లోనే ఉండబోతున్నారు. 2025లో ప్రజలు పూర్తిగా వైసీపీ వైపుగా వస్తారని కూటమి ప్రభుత్వం ఇదే ఏడాది తొలి అర్ధభాగంలో ఏడాది పాలన పూర్తి చేసుకోబోతుందని, దానివల్ల జనాలకు వాస్తవాలన్నీ అర్థమవుతాయని కూడా జగన్ భావిస్తున్నారు. అందువల్ల మళ్ళీ వైసీపీని ఆదరిస్తారని, గత ఎన్నికలలో వైసీపీకి ఓటు వేయని వర్గాలు కూడా ఈసారి తమకు అండగా నిలుస్తాయని కూడా తలపోస్తున్నారు. ఒకవైపు జనంతో మమేకమవుతూనే ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక విధానాల మీద ఎప్పటికప్పుడు జనంలోకి వెళ్లి నిరసనలు తెలియజేసే విధంగాను 2025లో భారీ యాక్షన్ ప్లాన్కి కూడా వైసీపీ సిద్ధపడుతోంది. దీంతో పాటుగా 2026లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని భావిస్తోంది. దాంతో ఆనాటికి పార్టీని పటిష్టం చేసుకుంటే లోకల్ బాడీ ఎన్నికలలో సత్తా చాటవచ్చు అని కూడా లెక్కలేసుకుంటోంది. అంతేకాదు వైసీపీలో ఇప్పటిదాకా వీడిన నేతలంతా ఒక ఎత్తు అయితే ఆ కథ 2024తోనే సమాప్తం కావాలి. 2025లో ఏ ఒక్కరూ పార్టీని వీడకుండా ఉంటారని కూడా ఆశిస్తోంది. అంతేకాదు ఇక మీదట వైసీపీలోకి చేరికలు మొదలవుతాయని కూడా సరికొత్త ఆశలు పెంచుకుంటోంది. మొత్తానికి 2025 మీద కోటి ఆశలు పెట్టుకుని జగన్ జనంలోకి రాబోతున్నారు. మరి ఈ కొత్త ఏడాది వైసీపీకి ఏ రకమైన ఫలితాలను ఇస్తుందో చూడాల్సిందే అంటున్నారు.